వర్ణ గారు, ఉగాదికి సంబంధించి మీరు వర్ణించిన పద్యం అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చాలా జనరంజకంగా చెప్పారు. అండ్ దాంతో పాటు ఒక వర్ణను కూడా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఆనాడు రాయలవారి భువన విజయం మనం చూసాం, ఈరోజు భువనమంతా వ్యాపించిన TV9ని చూస్తున్నాం. ఈ రెండింటిని పోలుస్తూ ఒక చిన్న వర్ణన. బాగుంది. రాయలవారి భువన విజయ సభ, ఇక్కడ భువనమంతా వ్యాపించిన TV9. ఈ రెండిటి గురించి ఒక పద్యం. అష్టదిగ్గజములు అలరారు సభయద్ది, దశ దిశా వార్తలు తనరునిచట. అక్కడ భువన విజయంలో 8 మంది కవులు, వారినే అష్టదిగ్గజ కవులు అని పిలుచుకుంటాం. అక్కడ 8 సంఖ్యతో ఉన్నారు. ఇక్కడ TV9 2 ఆకులు ఎక్కువే చదివింది. దశ దిశా వార్తలు తనరునిచట. ఇక్కడ అష్టదిక్కుల్లో కాదు, దశ దిశలు అంటే క్రింద పైన మొత్తం కలిపితే దశ దిశలు అవుతాయి అన్నమాట. ఈ దశ దిశలకు సంబంధించిన వార్తల్ని మనకు అందించేటువంటి ప్రాంతం ఇదిగో ఈ TV9. కాబట్టి భువన విజయం కంటే ఒక మాట పైనే వేసాం మనం. అష్టదిగ్గజములు అలరారు సభయద్ది, దశ దిశా వార్తలు తనరునిచట. బాగుంది. ఇంకేం జరుగుతాయి? వైవిధ్య కల్పనల్ వరలెడు సభయద్ది, సత్యం మే రాజిల్లు స్థలము ఇదియా. కవులు ఎంతైనా స్వతంత్రులు కనుక కల్పనలు చేస్తూ ఉంటారు. వైవిధ్య కల్పనల్ వరలెడు సభయద్ది. భువన విజయం అంటే ఎన్నో కల్పనలు, ఎన్నో వర్ణనలు. కానీ మరి TV9 అంటేనో సత్యం మే రాజిల్లు స్థలము ఇదియా. ఇక్కడ కల్పనకి తావులేదు, ఇక్కడ కేవలం సత్యం మాత్రమే ఉంటుంది. ఇక్కడ కూడా భువన విజయం కంటే ఒక మాట పైనే వేశాము. అలాగే రాజమోదమ్ముకై రంజిల్లు సభయద్ది, రాజుగారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం రంజిల్లేటువంటి సభ. అంటే కృష్ణదేవరాయల వారిని ప్రసన్నం చేసుకోవడం కోసము లేదా వారిని ఆనందింపచేయడం కోసము జరిగే సభ అది. రాజమోదమ్ముకై రంజిల్లు సభయద్ది. మరి ఇది ప్రజల హితమే ఏక లక్ష్యమిచట. ప్రజలకు మంచి చేయడం అన్నది మాత్రమే ఇక్కడ ఒకటే లక్ష్యం. కాబట్టి ఇక్కడ కూడా ఒక మెట్టు పైనే ఉంది. ఈ రకంగా ఇక్కడ మా అందరికీ నచ్చే మాట. మా అందరికీ అంటే పురుష ప్రపూర్ణమౌ పరగెడు సభయద్ది, పురుష ప్రపూర్ణమై పరగెడు సభయద్ది, స్త్రీలును వరలెడు సభయునిదియా. స్త్రీలును వరలెడు సీమ ఇదియా. అక్కడ భువన విజయం అంటే కేవలం అందరూ పురుష కవులు మాత్రమే ఉన్నారు. కానీ మరి ఇక్కడ స్త్రీలు కూడా సమభాగాన్ని ఇక్కడ పంచుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఒక మెట్టు ఆ రకంగా పైనే ఉంది TV9. అంతే కదా, అంటే అవధానం అంటేనే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అంటారు. మేము కూడా అంతే ఏకాగ్రతతో వార్తల్ని ప్రజెంట్ చేస్తాం. ఒక రకంగా మేము కూడా అవధానమే. అవును, నిజమే. శాస్త్ర రక్షణము సలిపెడు వాక్కులు. ఇంకేం చేస్తుంది అంటే TV9 శాస్త్ర రక్షణము సలిపెడు వాక్కులు, ధర్మ రక్షణమున ధైర్యమిదియా. వీటిని చేస్తోంది కనుక మనకేమనిపిస్తుంది అంటే వెరసి వసుధలోన TV9 భువన విజయ సభను మించు వేది అయ్యే. కాబట్టి భువన విజయాన్ని మించి కొన్ని కోణాల్లో TV9 మనకి ఒక అడుగు ముందు కనిపిస్తోంది అని చెప్తూ ఆ రెండిటికి సమన్వయం చేస్తూ మీకు అందించిన అత్యద్భుతంగా చెప్పారు. నాకు భువన విజయం ఇక్కడే కనిపిస్తోంది నిజంగా. ఇది వసంత విజయం, షడ్రుచులతోటి 6 అతిథులను పిలిచాం మేము, కానీ ఇదే భువన విజయం లాగా తోస్తోంది.